ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 5 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండం 13 నుండి 15వ అధ్యాయము, సాయంత్రం మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 26వ వచనం వరకు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. పరలోకమును దిగి వస్తున్న ఆయన మహిమగల ఆత్మ మిమ్ములను కమ్ముకొనుగాక, మిమ్మలను బలపరచునుగాక. మీ కొరకు దేవుడు అంతరిక్ష ద్వారములను తెరవబోతున్నారు. మీ ప్రార్థనలకు జవాబు వచ్చే దినాలలో మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు. మీ మొర్ర పరలోకం ఆలకించింది. ఈ భూమి మీదకి జవాబు రావడానికి దేవుడు అతి సమీప కాలములో దేవదూతల చేత ఆ బహుమానాన్ని మీ యొద్దకు తీసుకొని రావడానికి ఆయన ఆజ్ఞలు బయలుదేరబోతున్నాయి. మీరు ప్రభు సన్నిధిలో నిరీక్షణతో కనిపెట్టుకొని ఉండండి. ఆయన కృప మిమ్మలను ఎన్నటెన్నటికి బలపరిచి స్థిరపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 35, 36 వచనాలు మనం చదువుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవద్దుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. యేసు ప్రభువారు ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ దోణె చాలా చిన్న దోణె. దోణె చిన్నదే కానీ ఆ దోణిలో ప్రయాణం చేస్తున్న ఆయన చాలా పెద్దవాడు. ఎంత పెద్దవాడంటే పాత నిబంధన కాలంలో భూలోకమంతటికి శోభాతిశయమానమైన ఒక గొప్ప మందిరాన్ని కట్టిన సొలొమోను మహారాజు దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ, యెహోవా, నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు అని ప్రార్థన చేశాడు. అంత పెద్ద దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలని ఆ దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసిస్తూ ఆయన ఆ దోణిలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ దోణి చిన్నది, కానీ ఆ దోణిలో ఉన్న ఆయన చాలా గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దోణె మరేమిటో కాదు, ఆ దోణె నీవే. నీలో ప్రభు ఉండి ఈ లోకమనే సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. నీ జీవితమనే దోణిలో ప్రభు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన నీతో పాటు కదలి వస్తున్నాడు. అయితే ఆ దోణె సముద్రంలో ముందుకు సాగి వెళుతుంది. ఆ దోణె మీదకి భయంకరమైనటువంటి తుఫాను, పెద్ద తుఫాను, పెద్ద గాలి విసిరి విసిరి కొట్టింది. శిష్యులు బెంబేలెత్తిపోతున్నారు, గావు కేకలు పెట్టారు. మాకు చావు దగ్గరకు వచ్చిందని భయముతో కేకలు వేస్తున్నారు. ప్రభువారిని లేపారు. వెంటనే ఆయన చుట్టూ కలియ చూచి ఆ గాలిని, ఆ తుఫానుని, ఆ సముద్రాన్ని గద్దించాడు. వెంటనే అవి మిక్కిలి నిమ్మలముగా మారిపోయినాయి. ఎంత అద్భుతం! చిన్న దోణిని ముంచాలని ఆ తుఫాను, ఆ గాలి, ఆ సముద్రం
ఎదురు చూస్తుండగా ఆ చిన్న దోణె ఎవరికైతే ఆశ్రయం ఇచ్చిందో, ఎవరినైతే చేర్చుకుందో, ఆయన ఆ దోణిని మునిగిపోకుండా కాపాడాడు. ఈ ఉదయకాలం ఏ తుఫాను, ఏ గాలి, ఏ శత్రువు నిన్ను భయానికి గురిచేసి నీ ఉనికికే ప్రమాదమును కలిగించి నిన్ను తీసివేయాలని అనుకుంటున్నారో, ప్రియ దేవుని బిడ్డ, అది వారికి సాధ్యం కాదు. అది వారి వల్ల అవదు. ఎందుకంటే నీ దోణిలో విశ్వానికే చక్రవర్తి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన నీతో ఉన్నప్పుడు ఏది కూడా నిన్ను ముంచజాలదు, నిన్ను భయపెట్టజాలదు, నిన్ను ఇరికింపజాలదు. విశ్వాసంతో ముందుకు వెళ్ళు. ప్రభు మీద ఆనుకో. ప్రభు యొక్క సన్నిధి సమృద్ధిగా అనుభవించు. ఆయన కృపావాత్సల్యాలు దేవునికి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం ఒక విజయనాదముతో, ఉత్సాహముతో గంతులు వేసే దినమై ఉన్నది. దేవుడు విస్తారమైన బహుమానాలు నీకోసమే పట్టుకొని వస్తున్నాడు. నిశ్చయముగా మీ నోటి నిండా నవ్వు ఉండబోతుంది. మీ ముఖం సంతోషంతో ప్రజ్వరిల్లబోతుంది. దైవ కృప మిమ్మల్ని నింపబోతుంది. ఆ సమాధానం మీ ఇంటికి నది వలె ప్రవహించబోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో ఉన్నందున, నీలో ఉన్నందున నీకెప్పుడునూ జయమే. నువ్వెన్నటికి ఓడిపోవు. ప్రార్థన. పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరిచి ఘనపరుస్తున్నా. మా తండ్రి, మా దోణిలో మీరున్నారు. మాతో కూడా మీరు వస్తున్నారు. మాలో మీరు ఉన్నారు. మీ నామం ఎన్నటెన్నటికి స్తుతినందునుగాక. ప్రభువా, ఏ తుఫాను, ఏ గాలి మమ్మల్ని ముంచివేయాలని చూస్తుందో వాటన్నిటినీ ఈరోజు మీరు గద్దించి మిక్కిలి నిమ్మలపరుస్తున్నందుకే వందనాలు. మా తండ్రి, మా ప్రియుల మీద నీ కృప సమృద్ధిగా ఉంచి మహిమ పొందుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.